మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేపుతున్నాయి. ఈ క్రమంలో కీలక విషయాలను చెప్పాయి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లింది అని జ్యుడిషియల్ కమిషన్కు నివేదిక సమర్పించాయి. సుమారు 6,000 కోట్ల ఆర్థిక భారం పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వివాదం తారాస్థాయికి చేరింది. అసలు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అవకతవకలు, గత ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి ఓవరాల్ వ్యవహారాలకు సంబంధించి పూర్తిస్థాయి విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లాలు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇప్పటివరకు ఈ రంగంకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇంతవరకు ఏం జరిగింది, రేపు ఏం జరగబోతోంది? విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ దానిపైన విచారణ జరపడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులకు ఆయన సమాధానం ఇవ్వడం కూడా మనం చూసాం. సమాధానం ఇచ్చే నెపంతో ఆయన కమిషన్కి విచారణ అర్హత లేదంటూ ఆయన కమిషన్నే ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు కుప్పిస్తూ ఒక 12 పేజీల లేఖ రాశారు. ఈరోజు కమిషన్ ఎదుట అటు విద్యుత్ జేఏసీ రఘు, విద్యుత్ నిపుణుడు రఘుతో పాటు కోదండరామ్ కూడా హాజరు కానున్నారు. ఇక అటు ఒక్కసారి మనం కేసీఆర్ రాసిన లెటర్ కనుక మనం పరిశీలించినట్లయితే ఈఆర్సీ అనుమతితోనే, అంటే జ్యుడిషియల్ న్యాయ ప్రాధికార సంస్థ అయిన ఈఆర్సీ అనుమతితోనే కొనుగోళ్లు జరిగాయంటూ ఆయన చెప్పారు. అటువంటి న్యాయ ప్రాధికార సంస్థ అనుమతితో కొనుగోలు జరిపితే దానిపైన న్యాయ కమిషన్ వేయడం సబబు కాదంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. కానీ విద్యుత్ ఒప్పందానికి ఈఆర్సీ ఎక్కడా కూడా అనుమతి తెలపలేదంటూ తాజాగా వెల్లడైంది. ఇప్పుడు ఈ విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల అటు విద్యుత్ సంస్థలపైన పడిన భారం 6,000 కోట్ల మేర ఆర్థిక భారం పడిందంటూ అటు నివేదిక అయితే ఇచ్చాయి. అటు కమిషన్కు పూర్తి వివరాలు అందించాయి. ఒప్పందం ప్రకారం ఛత్తీస్గఢ్ నుంచి మనం కొనుగోలు చేసిన యూనిట్ ధర ₹3.90, కానీ అది తెలంగాణకు చేరే వరకు దాదాపుగా ₹6, ₹5.90, అంటే ₹2 అదనంగా పడిందని తెలుస్తుంది. దీనివల్ల ఎక్కువగా చెల్లించాల్సి వచ్చింది. ఇంకా ఇప్పటికే మనకు ఛత్తీస్గఢ్ నుంచి దాదాపుగా 17,996 మిలియన్ యూనిట్లు విద్యుత్తు తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసింది. అందుకు గాను 7,719 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇంకా ఛత్తీస్గఢ్కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు దాదాపుగా 1,81,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే ఇది కేవలం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి, మనం కొన్న యూనిట్లకు సంబంధించింది. కానీ ఇప్పుడు అదనంగా ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసుకుంటున్న సమయంలో ఒక డెడికేటెడ్ లైన్ వేసుకోవాల్సి వచ్చింది. దానికి సంబంధించి ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్లనే అటు యూనిట్ ధర అమాంతం పెరిగింది. యూనిట్ ధర వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి మనం కొనుగోలు చేసింది ₹3.90 అని చెప్తున్నప్పటికీ ₹5.64 విద్యుత్ యూనిట్ ధర పడిందని చెప్పాలి. దీనికి విద్యుత్ కొనుగోలు చేసిన ధర కంటే ఛార్జీలు, మనం చెల్లించిన ఛార్జీలు దాదాపుగా 3,110 కోట్ల రూపాయలు అదనంగా మనం చెల్లించాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్కు అటు తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఒక వివాదం కూడా కొనసాగుతుంది. విద్యుత్ కొనుగోలు చేసాం, తిరిగి చెల్లిస్తున్నాం, మనం చెల్లించాల్సిన బకాయిలు 1,080 కోట్ల రూపాయలు, ఇంకా 81 కోట్ల రూపాయలు మనం బకాయిలు ఉన్నాం ఛత్తీస్గఢ్కి. కానీ ఛత్తీస్గఢ్ సంస్థలు మాత్రం 1,715 కోట్ల రూపాయలు